అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ఎలక్షన్స్ కు ముందు జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసీ ఆదేశాలతో ఏపీలో 5 ఐపీఎస్ ఐజీలపై వేటు పడింది. దీనికి సంబంధించి గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు బదిలీ, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపూర్ ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తరుములేశ్వర్లపై బదిలీ వేటేసింది ఈసీ. బదిలీ అయిన అధికారులు తమ కింద వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలను జారీ చేసింది. బదిలీ అయిన అధికారులు ఎలక్షన్ పూర్తయ్యే వరకు విధుల్లో ఉండకూడదన్నట్టు ఆదేశాలు జారీ చేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 5 గంటల లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారి భర్తీకి 3 ఆఫీసర్లతో ప్యానెల్ పంపాలని ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కాసేపట్లో ఉత్తర్వులు జారీ చేస్తుంది ప్రభుత్వం అంటూ తెలియవచ్చింది. నిజంగా చూస్తే గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లోకి సంబంధించి ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అవుతారు. దానికి సంబంధించి ఎందుకంటే వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అన్నట్లు చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి కేంద్ర ఎన్నికల సంఘానికి. ఈ ఎన్నికల సంఘం ఏదైతే దీన్ని సీరియస్గా తీసుకుంది, దీనికి సంబంధించిన ఒక బిగ్ బ్రేకింగ్ అందుతుంది. ఎన్నికల ముందు జగన్ కు భారీ షాక్ ఇది అని చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఒక లెటర్ను కూడా విడుదల చేసింది. ఒకసారి ఆ లెటర్ని మనం చూద్దాం. ఆ లెటర్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనేది ఒకసారి మీకు అధికారికంగా ధృవీకరించిన లెటర్ను కూడా మనం ఒకసారి చూద్దాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆ లెటర్ను ఒకసారి మనం చూద్దాం. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ, అక్కడి నుంచి వచ్చింది లెటర్. డేటెడ్ 2 ఏప్రిల్ 2024 టు ద చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి. చీఫ్ సెక్రటరీకి లెటర్ రాశారు. దీంట్లో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక సబ్జెక్టులు ఇచ్చారు. దానికి సంబంధించి ట్రాన్స్ఫర్ పోస్టింగ్ ఆఫ్ ఆఫీసర్స్ రిగార్డింగ్ అని చెప్పి దానికి సంబంధించి వాళ్ళు మొత్తం సర్ ఐ ఆమ్ డైరెక్టెడ్ టు ద స్టేట్ దట్ ద కమిషన్ హ్యాస్ ఆర్డర్డ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్, దానికి సంబంధించి మిగతాది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇచ్చారు. శ్రీ పి రాజాబాబు డిఈఓ కృష్ణ, రాజాబాబు డిఈఓ కృష్ణ. దాంతోపాటు శ్రీమతి ఎం గౌతమి ఐఏఎస్ డిఈఓ అనంతపురం. నెక్స్ట్ డాక్టర్ లక్ష్మీ షా ఐఏఎస్ డిఈఓ తిరుపతి. దాంతో పాటుగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించింది కూడా ఇక్కడ వాళ్ళ పేర్లు కూడా ఇచ్చింది. ఎస్హెచ్ పరమేశ్వర్ ఐఏఎస్ ప్రకాశం ఎస్పీ, వై రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ పల్నాడు ఎస్పీ. దాంతోపాటు పి జాషువా చిత్తూరు ఎస్పీ. అదేవిధంగా కేకేఎన్ అంబురాజన్ ఎవరైతే ఉన్నారో ఆయన అనంతపురం ఎస్పీగా పనిచేస్తున్నారు, ఆయన్ని. దాంతో పాటు తిరుమలేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన కె తిరుమలేశ్వర్ ఎస్పీ నెల్లూరు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఏదైతే ఉన్నారో ఎస్పీలు 5గురిని. అదేవిధంగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎవరైతే ఉన్నారో జి పాలరాజు ఐపీఎస్ గుంటూరు, ఐజీపీ గుంటూరు, వీళ్ళని కూడా బదిలీ వేటు వేసింది. వీళ్ళకి సంబంధించి వీళ్ళ వెంటనే బదిలీ చేస్తున్నాము. దానికి సంబంధించి వీళ్ళ ప్లేసుల్లో వాళ్ళ కింద వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీనికి సంబంధించే ప్రభుత్వం నుంచి కూడా తొందరలోనే ఈ రోజే ఉత్తర్వులు వచ్చే అవకాశం కూడా ఉంది అన్నట్లు తెలుస్తుంది. నిజంగా చూసుకున్నట్టయితే ఒక రకంగా ఇది ఎవరైతే జగన్ ప్రభుత్వానికి అవ్వచ్చు, జగన్ కి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఈసీ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కి చాలా ఫిర్యాదులు వెళుతున్నాయి. దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళు అధికారికంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక లెటర్ ఇచ్చింది. ఏపీలో అధికారులపై ఈసీ కూడా 5 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్లపై బదిలీ వేటు వేశారు. ఏపీలో 5 ఎస్పీలు, 1 ఐజీ, 3 కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది ఈసీ. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజును బదిలీ చేశారు. అదేవిధంగా ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తరుములేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేశారు. బదిలీ అయిన అధికారులు తమ కింద వారికి తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఆదేశాలు జారీ చేసింది. ఇది మనం నోట్ చేసుకోవాలి. బదిలీ అయిన అధికారులు
ఎలక్షన్ పూర్తయ్యే వరకు విడుదలలో ఉండకూడదు. ఎలక్షన్లో ఏదైతే ఎలక్షన్కి సంబంధించి ఎవరైతే ఈ రోజు బదిలీ అయ్యారో ఎవరైతే వాళ్ళందరూ కూడా ఎలక్షన్లు అయిపోయే వరకు దానికి సంబంధించి విధుల్లో ఉండకూడదని స్పష్టం చేసింది. సాయంత్రం 5 గంటల లోపు బదిలైన వారి పేర్ల స్థానంలో కొత్త వారిని భర్తీకి 3 ఆఫీసర్లతో ప్యానెల్ పంపాలని చూసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత చిలకలూరుపేటలో ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా పాల్గొన్న బహిరంగ సభలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా విధుల్లో ఉండాల్సిన ఎస్పీలు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, సభను విఫలం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. దానికి సంబంధించే దీనిపై సిఈఓ నివేదికను కేంద్ర ఎలక్షన్ సంఘానికి పంపారు. చివరికి చర్యలు తీసుకున్నారు. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై టీడీపీ నేతలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆయన వైసీపీ కార్యకర్తలకు వ్యవహరిస్తున్నారని పలుమార్లు ఫిర్యాదులు చేశారు. పల్నాడులో శాంతి భద్రతలు దిగజారిపోతున్న వైసీపీ నేతలకే మద్దతుగా ఉంటున్నారని అంటున్నారు టీడీపీ నేతలు. నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పైన కూడా ఇదే విధమైన ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత రాజకీయ హింస పలు జిల్లాల్లో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ 3 సంఘటనలను ఈసీ చాలా సీరియస్ గా తీసుకుంది. కాబట్టే ఎవరైతే ఉన్నారో ఎస్పీలు 5 ఎస్పీలు, 1 ఐజీని, 3 కలెక్టర్లను వెంటనే బదిలీ చేస్తూ హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. అంతేకాదు నేరుగా హాజరై ఏదంటే ఈ విచారణ ఇవ్వాలని ఆదేశాలు పంపింది. దీంతో ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు సిఇఓ ముందు హాజరై వివరణ ఇచ్చారు. వారి వివరణ తీరు ఏమాత్రం సంతృప్తికరంగా లేదన్న ఈసీ దాని తర్వాత బదిలీ వేటు వేసిందని చెప్పొచ్చు. అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువా చాలా కాలంగా వైసీపీ నేతలు చెప్పినట్లే చేస్తున్నారన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఐజీ పాలరాజ్ పై కూడా ఫిర్యాదులు వెళ్లడంతో విచారణ జరిపి ఈసీ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. నిజంగా చూస్తే 3 కలెక్టర్ల పైన కూడా ఈసీ బదిలీ వేటు వేసిందని చెప్పొచ్చు. కృష్ణా, అనంతపురం, తిరుపతి జిల్లాల కలెక్టర్ల పైన కూడా వేటు వేసింది. వీరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ బృందం ఈసీకి ఫిర్యాదు చేసింది. వీరంతా తక్షణ విధుల నుంచి వైదొలగాలని, ఎన్నికలు అయ్యే వరకు ఎలక్షన్ సంబంధిత విధులు వీరికి అప్పగించరాదని కూడా ఈసీ స్పష్టం చేసింది. నిజంగా గత కొద్ది రోజులుగా వైసీపీ అనుకుంటుంది మేమేం చేసినా రాష్ట్రంలో చెల్లుతుంది, మేము ఏదైనా చేస్తాం, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పోలీసు ఉన్నారు అన్నట్టు ముందుకెళ్తున్నారు. కానీ టీడీపీ కూడా ప్రతిఘటిస్తూ వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఏదైతే కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వైసీపీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేస్తూ పోతున్నారు, టీడీపీ నేతల మీద దాడులు చేస్తున్నారు, అధికార దుర్వినియోగానికి పోలీసులు పాల్పడుతున్నారంటూ పలు ఫిర్యాదులు చేశారు. దానికి సంబంధించి చిలకలూరుపేటకు సంబంధించిన సభ అవ్వచ్చు, పల్నాడు, మాచర్లకు సంబంధించిన కొన్ని ఏదైతే సంఘటనలు ఉన్నాయో దీని మీద సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ. దీనికి సంబంధించి వర్ల రామయ్య నేతృత్వంలోని టీడీపీ బృందం ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో దీనికి సంబంధించిన ఐఏఎస్, ఐపీఎస్లు వీళ్ళందరినీ పిలిపించి మాట్లాడించింది. బట్ వాళ్ళు ఇచ్చిన సమాధానం పైన వాళ్ళు సంతృప్తి చెందని ఈసీ వీళ్ళని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా వాళ్ళ కింద వారిని ఈ పొజిషన్లోకి తీసుకోవాలని కూడా చెప్తుంది. ఇంకోటి కూడా ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయేంత వరకు వీళ్ళు ఎక్కడా విధుల్లో ఉండకూడదని కూడా చెప్తున్నారు. నిజంగా ఇది చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రికి ఇది ఒక రకంగా ఎలక్షన్స్ ముందే ఈసీ షాక్ ఇచ్చింది అని చెప్పొచ్చు. దీంతోనైనా అధికారానికి సంబంధించి అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన నేతలు అవ్వచ్చు, దాంతోపాటు పోలీసులు కూడా అదుపులో ఉండే అవకాశం ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.